ఇది మార్టేరు గ్రామం. చాలా అద్భుతంగా ఉంది చూడండి. గుడి గోపురం చాలా చక్కగా ఉంది. రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, లక్ష్మీనారాయణులు చాలా అద్భుతంగా ఉంది. గుళ్ళోకి వెళ్దాం రండి. ఇది మార్టేరు సెంటర్. ఇది విష్ణుమూర్తి కళ్యాణం. దుకాణాలు. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. నిత్య అన్నదాన కార్యక్రమం జరుగునని బోర్డు పెట్టారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతయే శరణమయ్యప్ప. మార్టేరులో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడ 18 మెట్లు కట్టారు. చాలా అద్భుతంగా. ఆ ప్రక్కనే కాలువ ఉంది. ఇదే మార్టేరు వంతెన. అలా రోడ్డు అమ్మట వెళ్ళిపోతే పెనుగొండ కన్యకా పరమేశ్వర స్వామి గుడికి, అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా టెంపుల్. ఇది 18 మెట్లు అయ్యప్ప స్వామి. చూడండి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది. మహాగణాధిపతయై నమః. మహాగణాధిపతయై నమః. ఓం కుమారస్వామి. ఈ టెంపుల్ వెనకాల చూడండి స్కూలు ఏదో ఉంది. స్కూల్ అనుకుంటా. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇది హై స్కూల్. ఇది హై స్కూలు చాలా బాగుంది. హై స్కూలు రాజభవనంలో ఉంది. హై స్కూలు శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్టేరు. స్వామివారి పేరెట్టిన హై స్కూల్కి కూడా. ప్లే గ్రౌండ్ చూడండి చాలా బాగుంది. బాస్కెట్బాల్ గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. పల్లెటూరులో అయినా చాలా గొప్పగా ఉంది టెంపుల్ ఇది.
చిదంబరంలో బంగారపు రేకులతో తాపడం చేసినటువంటి ఆలయంలాగా అలా అనిపిస్తుంది నాకు. చిదంబరంలో కూడా ఇలాగే ఉంటుందని గోపురం. కుమారస్వామి వారు ఓం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. ఈ టెంపుల్ వస్తే చాలా అద్భుతంగా ఉందండి. మార్టేరులో మెయిన్ రోడ్డు మంచి 4 రోడ్ల సెంటర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఆ స్వామివారి అర్చకులు ఈ ఆలయం గురించి కొంచెం 2-3 విషయాలు మనం చెప్తారు, చక్కగా విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతియం అవామహే కవిం కవీనామోస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్ నోతివిశ్యేదు సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి శరణం స్వామి శరణం. మార్టేరు గ్రామంలో వేయించేసినటువంటి పంచగ్రామాల్లో ఒకటైనటువంటి మార్టేరు గ్రామంలో వంతెన మీద 2007వ సంవత్సరంలో ఈ స్వామివారి యొక్క హరిహర సుతుడు ఆనందచిత్తుడు అయినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయం ప్రతిష్ఠించబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సుమారుగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడిగిపెట్టినటువంటి శుభ సందర్భంలో ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి మొదలుకొని మకర సంక్రాంతి వరకు కూడా ఎంతోమంది స్వాములు మండల దీక్ష తీసుకుని స్వామిమాల ధరించి మండల దీక్ష పూర్తి చేసి శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా 18 మెట్లు కూడా కట్టించడం జరిగింది. ఆ మకర సంక్రాంతి రోజున అలాగే స్వాములు దీక్ష తీసుకున్న రోజున కూడా పడి పూజ ఎంతో వైభవపేతంగా స్వాములందరి చేత కూడా విశేషంగా జరిపించబడుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మార్టేరు గ్రామంలో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో పంచగ్రామాల భక్తులందరి చేత కూడా విశేషంగా కార్తీక దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం ఎంతో వైభవపేతంగా గత 3 సంవత్సరాలుగా జరిపించబడుతున్నది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారి యొక్క విగ్రహం శబరిమలలో ఏ విధంగా అయితే స్వామి నవ్వుతూ చిరునవ్వుతో చిరుమందహాసంతో అంత అందంగా ఉంటాడో అదే స్వామి విగ్రహంతో అదే స్వరూపంతో ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించబడ్డాడు. అంచేత ఈ స్వామికి విశేషమైనటువంటి శక్తి ఉన్నది. శబరిమలలో స్వామికి ఎంత శక్తి అయితే ఉన్నదో ఈ స్వామి కూడా అంతే శక్తి అంతే తేజస్సుతోటి వెలుగొందుతూ ఉంటాడు. ఈ స్వామివారికి నెలలో ఉత్తరా నక్షత్రం రోజున ప్రతి నెల కూడా విశేషంగా భక్తులందరి చేత కూడా కొత్త పంచామృతాలతోటి విశేషంగా అభిషేక కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే ప్రతి సంకటహార చతుర్థి రోజున కూడా లక్ష్మీ గణపతి హోమం భక్తులందరి చేత కూడా ఈ ఆలయంలో జరిపించబడుతున్నది. అంటే అద్భుతమైనటువంటి ఈ స్వామివారి ఆలయం ఎంతో వైభవేతంగా భక్తులందరి చేత కూడా ఈ పంచగ్రామాల్లో నిర్వహించబడుతున్నది. ఇంచేత భక్తులందరూ కూడా ఈ ఎక్కడెక్కడో స్వామి పంచగ్రామాలే కాకుండా మన చుట్టుపక్కల మా చుట్టుపక్కల పెనుగొండ, పండితి విల్లూరు, కంతేరు, కత్తాబాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. అటువంటి
దేవాలయం అని అందరూ కూడా విశేషంగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ హరిహరసుతుడు ఆనందచిత్తుడు అయినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనవి. పంచగ్రామాలు అంటే ఏమిటి చెప్పండి. పంచగ్రామాలు అనగా మార్టేరు, సత్యవరం, శివరాపేట, వనంపల్లి, వెలగలేరు, ఈ 5 కూడా పంచగ్రామాలుగా మన మార్టేరుకు చెప్పబడుతున్నది. ఈ పంచగ్రామాల్లో కూడా సుమారుగా శబరిమల యాత్రకి సుమారుగా లేదంటే ఒక 1000 మంది వరకు కూడా ఈ పంచగ్రామాల నుండి ఇక్కడ దీక్ష తీసుకుని ఈ ఆలయంలో దీక్ష తీసుకుని ఈ ఆలయం నుండే శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. అంత విశేషమైనటువంటి దేవాలయం అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామి హరిహరసుతుడు అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలవుతారని. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. చూశారు కదండి, అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మనం రావులపాలెం రూట్కి వెళ్తున్నామండి. చూడండి, ఇటు కుడి చేతి పక్కకి వెళ్తే పాలకొల్లు వస్తుంది, 4 రోడ్లు సెంటర్ ఇది. ఎడం చేతి పక్కకి వెళ్తే రావులపాలెం వెళ్తుంది. డైరెక్ట్ తిన్నగా వెళ్తే ఆచంట వెళ్తాము. ఇప్పుడు మనం రావులపాలెం బయలుదేరి వెళ్తున్నాం. మార్గ మధ్యంలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్ చూసి దర్శనం చేసుకొని అమ్మ ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు వెళదాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. ఎంతో కష్టపడి తీస్తున్నాము చూడండి, ఎంతో ఖర్చు పెట్టి కూడా తీస్తున్నాము. చూసి ఒక్క లైక్ ఇవ్వండి చాలు, మేము అదే మిమ్మల్ని కోరుకునేది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను ఇంటి దగ్గరే ఉండి చక్కగా మీరు చూడవచ్చు. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, బాగుంది, రండి చూద్దాం.